హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనము ఒక సబ్స్క్రైబర్ అడిగిన ఎగ్ పుల్స్ కర్రీ అయితే చేసుకోబోతున్నాము. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎవరైతే అడిగారో వాళ్ళది ఇక్కడ పెడుతున్నాను, మెన్షన్ చేస్తున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మేము 4 మెంబర్స్కి సరిపోయినంత ఎగ్స్ తీసుకున్నాము అండ్ ఇందులో సాల్ట్ వేసాము. సో 4 మెంబర్స్కి సరిపోయినంత మేము ఎగ్స్ తీసుకున్నాము. అండ్ ఇది పల్లీలు, ఎండు కొబ్బరి మీరు కొంచెం ఫ్రై చేసి కట్ చేసుకోవాలి. అండ్ ఇది ధనియాలు అండ్ నువ్వులు మేము అన్నీ 1 అండ్ 2 తీసుకున్నాము స్పూన్స్. ఇది ఆనియన్ 1 సైజ్ ఆనియన్, చింతపండు నానబెట్టుకున్నాము. అండ్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ స్పైసెస్ వేయదు మా మమ్మీ, ఇందులో కొన్ని వేస్తుంది, అప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనము షాలో ఫ్రై చేసుకోవాలి. సో రోస్ట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం పక్కకు పెట్టి ఇప్పుడు నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి, కుక్ అయ్యేంత వరకు. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు తీసేయాలి. సో ఇలా కావాలి, మనం సైడ్కి పెట్టుకోవాలి. ఇందాక మనం షాలో ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇందులో వేసుకోవాలి. సో మేము తీసుకున్న స్పైసెస్ సినమన్, ఇలైచి, లవంగం, సాజీరా, ఆనియన్. ఇప్పుడు మనము దీన్ని పేస్ట్ చేసుకోవాలి. సో కొద్దిగా ఇలా అయ్యాక మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. 2 బిగ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ లీఫ్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇలాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మన చింతపండు రసం వేసుకోవాలి. సో ఇలా ఆయిల్ అనేది తేలిన తర్వాత మనము ఇందులోకి చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం అనేది మీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి.
సో 10 minutes కుక్ కావాలి. కుక్ అయిన తర్వాత తినేయడం. సో మన రైతా రెడీ అయిపోయింది అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. ఇది మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ రెసిపీ. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను. సో టేస్ట్ విషయానికి వస్తే ఇట్స్ వెరీ నైస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే కమెంట్ చేయండి. బాయ్.